మమ్మీ ఏం చేస్తున్నావు? సొరకాయ పప్పలు చేస్తున్నా. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ సంక్రాంతి సెలవులకి బంగారి హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు. అంటే ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు. అయితే ఇంతకుముందు వీడియోల్లో ఎప్పుడో చూశాడంట బాబు సొరకాయ పప్పలు చేసిన విధానం. తనకు నచ్చిందంట, నోరూరిందంట. అయితే మన రాగానే ఆంటీ నాకు మీరు సొరకాయ పప్పలు చేసి పెడతారా అని అడిగిండు. ఆ బాబు అడిగిండు కదా కానీ సొరకాయ పప్పలు చేశాను. అయితే పోయినసారి సొరకాయ పప్పలు చేసినప్పుడు 2 గిన్నెల సొరకాయ తురుముకి 2 గిన్నెల బియ్యపిండి వేశాను. ఇప్పుడు అలా కాకుండా ఒక సిస్టర్ చెప్పారు బియ్యపిండి తగ్గించండి టేస్ట్ బాగుంటాయని. అలా అని 3 గిన్నెల సొరకాయ తురుముకి 1 గిన్నె మాత్రమే బియ్యపిండి వేసి నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర అన్నీ కలిపేసి సొరకాయ పప్పలు చేశాను. పోయినసారి కంటే ఇప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇక బాగా చలి కదా, కింద కూర్చొని దుప్పట్లు కప్పుకొని వేడివేడిగా ఈ సొరకాయ పప్పలు తింటున్నారు. ఇంకొద్ది పెట్టాను అమ్మ అంటే టేస్ట్ బాగున్నాయి, ఇప్పటికే ఎక్కువ తిన్నాను ఆంటీ అని బాబు అన్నారు.